బాబీ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న జైలవకుశ సినిమా మరో తమిళ సినిమాకు కాపీ అనే పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ 3 విభిన్నమైన పాత్రలు పోషిస్తుండడం, తమిళంలో అచ్చం ఇలాగే అజిత్ నటించిన వరలారు మూవీలో ఆయన త్రిపాత్రాభినయం చేయడం వంటివి ఈ రూమర్స్ కి బలం చేకూర్చాయి. 2006లో విడుదలైన వరలారుకి జై లవకుశకి చాలా పోలికలు ఉన్నాయంటూ వార్తా కథనాలు వెలువడడం, ఆ నోట ఈ నోట ఆ వార్తలు వరలారు మూవీ నిర్మాతల చెవిలో పడడం వెనువెంటనే జరిగిపోయాయి. జై లవకుశ సినిమాపై కాపీ రూమర్స్ రావడంతో వరలారు సినిమా నిర్మాతలు వెంటనే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అధినేత అయిన కళ్యాణ్ రామ్ ని వివరణ కోరినట్టు తెలుస్తోంది. వరలారు చిత్ర నిర్మాతల సందేహాలని నివృత్తి చేయడం కోసం వారినే హైదరాబాద్ రప్పించి జై లవకుశ స్టోరీ మొత్తం వినిపించారట. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న 3 గెటప్స్ గురించి కూడా వివరించారట. జై లవకుశ యూనిట్ చెప్పిన స్టోరీ విన్న వరలారు చిత్ర నిర్మాతలు ఇది తమ సినిమాకు కాపీ కాదులే అనే సంతృప్తితో తిరిగి చెన్నై వెళ్లిపోయినట్టు సమాచారం. ఇకనైనా జై లవకుశ కాపీ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి మరి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.